పట్నం వాసులంతా పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాల వైపు పెద్ద సంఖ్యలో జనం పయనం కావడంతో 16వ నెంబర్ జాతీయ రహదారిపై రద్దీ వాతావరణం నెలకొంది. కలపరు టోల్ గేట్ వద్ద కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 5 గంటల నుంచి ట్రాఫిక్ పెరుగుతూ వస్తోంది. పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. పట్నం వాసులంతా పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, ఇతర ప్రాంతాల నుంచి జనమంతా కూడా గోదావరి జిల్లాల బాట పట్టడంతో 16వ నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా కలపరు టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. నిన్న హైదరాబాద్లో ఉద్యోగాలు కంప్లీట్ చేసుకుని బి షిఫ్ట్లు, రాత్రి షిఫ్ట్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత పట్టణాల నుంచి పల్లెలకు బయలుదేరినటువంటి వాసులందరూ కూడా దాదాపుగా ఈ సమయానికి ఏలూరు జిల్లా చేరుకుంటారు. ప్రస్తుతం ఆ రద్దీ అంతా మనకి ఇక్కడ పూర్తిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కలపరు టోల్గేట్ వద్ద మొత్తం 6 లైన్ల వరకు కూడా ఇక్కడ టోల్గేట్ ఉన్నప్పటికీ కూడా ప్రతి లైన్లో 2 కిలోమీటర్ల మేర వందలాది వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. పండగ ఎంత ఘనంగా చేసుకునేందుకు పట్నంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఇతర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా వెళ్ళినటువంటి వాళ్ళు, దూర ప్రాంతాల నుంచి అతిథులు అందరూ కూడా గోదావరి జిల్లాలు చేరుకుంటున్నారు. దీంతో విజయవాడ నుంచి ఏలూరు, రాజమండ్రి, విశాఖ వెళ్లేటటువంటి రహదారి ఎంత రద్దీగా కనిపిస్తుందో మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి రద్దీ వాతావరణం మొదలైంది. దీంతో వాహనదారులు టోల్గేట్ దాటాలంటే కనీసం అరగంట నుంచి 40 నిమిషాలు పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా వాహనాలు మరింత పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది తప్ప తగ్గేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు ఆదివారం, తర్వాత భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు 5 రోజులు సెలవులు రావడంతో పెద్ద ఎత్తున ఇప్పటికే అటు ఆర్టీసీ బస్సుల్లోనూ ఇటు రైల్వే స్టేషన్లు అన్నీ కూడా రద్దీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీళ్ళందరూ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నటువంటి వాళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం కల్లా వారి వారి సొంత గ్రామాలకు చేరుకుంటారు. ఆ తర్వాత రేపటి నుంచి కూడా పండుగలో పాల్గొంటారు. మొత్తానికి గోదావరి జిల్లాలకు ఆ సొంత గ్రామస్తులందరూ కూడా తరలి రావడంతో 16వ నెంబర్ జాతీయ రహదారిపై పూర్తి రద్దీ వాతావరణం కనిపిస్తోంది. ఇదే వాతావరణం రేపటి వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి అంటే శనివారం తర్వాత కూడా ఉద్యోగాలు పూర్తి చేసుకుని ఆదివారంతో పాటు 4 రోజులు సెలవు తీసుకుని బయలుదేరేటటువంటి వారి సంఖ్య మరింత ఎక్కువ కాబోతోంది. ఈ నేపథ్యంలో కలపరు వంటి టోల్గేట్ల వద్ద పూర్తి రద్దీ వాతావరణం అయితే కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో మొదలైనటువంటి సందడి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు జిల్లా నుంచి.